తిరువరప్ప ఆలయంలోని శ్రీకృష్ణుని విగ్రహం ఆకలికి ఆగలేదన్న విషయం మీకు తెలుసా? తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయాన్ని రోజుకు 2 నిమిషాలు మాత్రమే మూసివేస్తారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు 2 నిమిషాలు మాత్రమే నిద్రపోతాడట. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం తాళం చెవులు పూజారి వద్దే ఉంటాయి. తాళం చెవితో పాటు ఒక గొడ్డలిని కూడా అర్చకుడికి ఇస్తారు. తలుపులు తాళంతో తెరవకపోతే తలుపులు తెరవడానికి గొడ్డలను ఉపయోగించి పగలగొట్టొచ్చు. ఈ విషయంలో అర్చకుడికి పూర్తి అనుమతి ఉంది. 100 ఏళ్లుగా ఈ పద్ధతిని పాటిస్తున్నారు ఇక్కడి వారు. ఆలయ పురాణ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పాండవులు వనవాస సమయంలో ఇక్కడ కృష్ణుని విగ్రహాన్ని పూజించేవారని ప్రతీతి. పాండవులు ఉదయం సాయంత్రం దీపాలు వెలిగించి కృష్ణుడికి ఆహారాన్ని సమర్పించేవారు. పాండవులు అజ్ఞాతవాసం నుండి తిరిగి రావడం ప్రారంభించినప్పుడు వారు తిరువరప్పులో ఈ కృష్ణ విగ్రహాన్ని విడిచిపెట్టారు. పాండవులు నిష్క్రమించిన తర్వాత స్థానిక మత్స్యకారులు ఈ విగ్రహాన్ని పూజించారు. అప్పటి నుండి క్రమంగా ఈ ఆలయానికి ప్రజాదరణ పెరగడం ప్రారంభమైందని ఇక్కడ వారు చెబుతుంటారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన కృష్ణుడి విగ్రహం ఆకలికి అస్సలు తట్టుకోలేదట. అందుకే ప్రత్యేకంగా ఈ ఆలయంలోని శ్రీకృష్ణుడికి 10 సార్లు నైవేద్యాన్ని పెడతారు. అలా కృష్ణుడికి నైవేద్యంగా పెట్టిన పళ్ళెంలో ఉంచిన ప్రసాదం క్రమంగా తగ్గుముఖం పడుతుందని ఇక్కడికి వచ్చిన భక్తులు చెబుతున్నారు. కృష్ణుడు తన మేనమామ కంసుని సంహరించాక చాలా ఆకలితో ఉన్నాడని, అదేవిధంగా ఈ ఆలయంలోని కృష్ణుడి విగ్రహం ఆకలితో బాధపడుతుందని హిందువుల విశ్వాసం. స్వామి వారికి నైవేద్యం పెట్టడంలో కొంచెం ఆలస్యమైనా సరే ఈ ఆలయంలోని కృష్ణుడి విగ్రహం సన్నబడుతుందని ఇక్కడికి వచ్చిన భక్తులు చెబుతున్నారు. సాధారణంగా ఏ ఆలయంలో అయినా చంద్రగ్రహణం సూర్యగ్రహణం సమయంలో ఆలయాన్ని మూసివేస్తారు. కానీ ఈ కృష్ణుడి ఆలయాన్ని మాత్రం గ్రహణం వచ్చినా మూయరు. ఆలయ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచుతారు. గ్రహణ సమయంలో కూడా శ్రీకృష్ణుడి విగ్రహానికి నైవేద్యం పెడతారు. తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయం ఇది కొట్టాయం జిల్లాలోని తిరువేర్పులో ఉంది. శ్రీకృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయాన్ని చూసేందుకు ఇక్కడికి స్థానిక ప్రజలే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు దర్శనం కోసం వస్తుంటారు.